తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఓం మాతా పితృ గురుభ్యో నమః. నమస్కారం. కలో చండీ వినాయక అని అంటూ ఉంటారు. ఈ కలియుగంలో ఖచ్చితంగా చండీ అనుగ్రహం ఎంత అనివార్యమో వినాయకుడి అనుగ్రహం అంతకన్నా కూడా ఎక్కువ అవసరం అని చెప్తూ ఉంటారు. అలాగే ప్రతి పూజలో కూడా ఆయనను పూజించకుండా మనం ఏది మొదలు పెట్టాం. అది శుభకార్యాలకైనా అశుభకార్యాలకైనా ఆయన అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. అయితే వినాయకుడి అనుగ్రహం చాలా సులభతరంగా మనం పొందొచ్చు అని అంటూ ఉంటారు. అలాగే ప్రతి మాసం కూడా ఇరు పక్షాలలో కూడా శుద్ధ చవితికి బహుళ చవితికి కూడా మనం ఆయన ఆరాధన చేస్తూ ఉంటాము. అసలు జ్యోతిష్యపరంగా ఆయనని రిలేట్ చేసుకుంటూ అంటే మన జన్మజాతకంలో ఈ గ్రహాల రీత్యా మనకి ఇబ్బంది వస్తుంది అంటే ఖచ్చితంగా గణపతి అనుగ్రహం మనకు కావాలి అని చెప్పే పద్ధతి ఉంటుందా? వినాయకుడి అనుగ్రహం పొందటం ఎలా? ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. ముందు మీరు అడిగిన ప్రశ్నలో జ్యోతిష్యపరంగా అనే పదానికి, జ్యోతిష్యం అనేది మనిషికి సంబంధించిన వ్యక్తిత్వానికి, వాళ్ళు జరగబోయే పరిస్థితులను అంచనా వేసేది. అది అన్ని ప్రాంతాల వారికి, అన్ని మతాల వారికి విశ్లేషణ, ఒక వ్యక్తిని విశ్లేషణ చేసే క్రమం, అది విశ్లేషణ చేసే శాస్త్రం. అందులో మనం హిందూ మతంలో పుట్టాము, హిందూ మతాన్ని ఆచరిస్తున్నాం కాబట్టి పరిహార మార్గాలు అవన్నీ వాటిని అన్వయించుకోవటానికి మనం మన దేవతల్ని, ఆ దేవతలకు ఉండే రకరకాల రూపాలని, వీటన్నిటినీ తీసుకోవటం జరుగుతుంది. నిజానికి జ్యోతిష శాస్త్రానికి పరిహార మార్గాలకి డైరెక్ట్గా కనెక్షన్ ఏమీ లేదు. జ్యోతిష శాస్త్రం ఒక బిహేవియరల్ సైన్స్, అది భవిష్యత్తుని అంచనా వేసే శాస్త్రం. అన్ని ప్రాంతాల వారికి, అన్ని మతాల వారికి సంబంధించిన శాస్త్రం. మనదే అని అనుకోవటం కరెక్ట్ కాదు. మనది కాదు, అన్ని ప్రాంతాలలో, ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక రూపంలో అన్ని ప్రాంతాలలో జ్యోతిష శాస్త్రం ఉంది. ఇందులో ఖగోళ శాస్త్రం, అందరూ ఖగోళ శాస్త్రానికి అనుకూలంగా, ముఖ్యంగా రవి చంద్ర గ్రహాల కదలికల ఆధారంగా ప్రతి మతంలోనూ వారు పండుగలు, ఉత్సవాలు ఇవన్నీ ప్రతి మతంలోనూ ఉంటాయి. మన మతంలో కూడా ఇంకొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. మన హిందూ మతంలో తిథులకి, నక్షత్రాలకి, వీటన్నిటికీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. రవి చంద్రగ్రహాలు మాత్రమే కాకుండా గురుగ్రహానికి కూడా ప్రాధాన్యత ఇస్తూ గురుగ్రహ సంబంధిత సంచారాన్ని అనుసరించి మనం పుష్కరాలు ఇటువంటివి చేయటం జరుగుతుంది. ఇక ప్రస్తుతం మీరు అడిగిన పాయింట్కి వచ్చినప్పుడు, గణపతి ఆరాధన. మనకి హిందూ మతంలో 5 రకాల ప్రధానమైన ఆరాధనా క్రమాలు ఉన్నాయి. పంచాయతనాల గురించి చెప్తున్నారా? అందులో మొదటిది వైష్ణవ ఆరాధన, శైవ ఆరాధన, శక్తికి సంబంధించి శక్తి ఆరాధన, దాని తర్వాత గణపతికి సంబంధించి గణపతి ఆరాధన, దాని తర్వాత సూర్యునికి సంబంధించి సూర్య ఆరాధన. ఈ 5 రకాల పద్ధతులు మన హిందూ మతంలో ఉన్నాయి. అంటే వైష్ణవులకు సంబంధించి వైష్ణవ ఆరాధన వారు, దాన్ని పాటించేవారు కేవలం వైష్ణవ తత్వానికి సంబంధించి దానికి సంబంధించే పూజిస్తూ ఉంటారు. అన్ని రకాల శక్తులకు, అన్ని రకాల బాధలకు నివారణ మార్గాలు ఆ మతం, ఆ వైష్ణవ ఆచారంలోనే రకరకాల రూపాల్లో ఉన్న దేవతలకు సంబంధించి. అలానే ఈ గణపతి ఆరాధన, ముఖ్యంగా గణపతి ఆరాధన, దీనికి సంబంధించి ముద్గల పురాణం అనే పురాణాన్ని అనుసరించి ఆ పురాణం ఎక్కువ ప్రాశస్త్యంలో ఉంది. దాని తర్వాత గణపతి తంత్రం. ఈ గణపతి తంత్రాన్ని అనుసరించి, అంటే తంత్రము అంటే అది ప్రత్యేకమైన ఏదో విపరీతార్థంగా భావించాల్సిన అవసరం లేదు. పలుమార్లు మనం మాట్లాడుకున్నాం, తంత్రం అంటే ప్రక్రియ, ఇది ఒక ప్రక్రియ, పూజా విధానం ఏమిటి అనేది. ఇప్పుడు హోమాన్ని కూడా మరి హవనం కూడా తంత్రం కిందకే వస్తుంది కదా. తంత్రంలో కూడా హవనం చేస్తారు. ఓకే, మంత్రము ప్లస్ హవనం ప్లస్ యంత్రం ఈజ్ ఈక్వల్ టు తంత్రం. ఓకే, ఇక్కడ గణపతికి సంబంధించి అసలు గణపతి ఒక్క రూపం, ఇది ఒక సింబాలిక్ పోస్చర్. నిజానికి మన పురాణాలు, వీటన్నిటి ఇతిహాసాలు, వీటన్నిటిని చూసుకున్నప్పుడు పార్వతీదేవి
ఒక మట్టితోటి ఒక బొమ్మని తయారు చేసి దానికి ప్రాణం పోస్తే దాని తర్వాత శివుడు ఆ తలని ఖండించి ఒక ఏనుగు తలని అతికించటం, అంటే ఫస్ట్ ప్లాస్టిక్ సర్జరీ శివుడు చేశాడు అని. ఇక్కడ తత్వం ఏమిటంటే తల ఉన్నది అంటే అది అహంకారానికి సూచన. అహంకారాన్ని తొలగించేవాడు అంటే మొదట ఒక రూపాన్ని ఇచ్చే శక్తి అమ్మవారైతే, అమ్మవారు ఒక రూపాన్ని తయారు చేస్తే ఆ తత్వానికి, ఆ తయారు చేసిన రూపానికి అహంకారం అనేది తల నుంచి మొదలయ్యేదే కదా. అందుకని అహంకారాన్ని తొలగించి మరొక వేరే ఇది పెట్టారు. అంటే తలపొగరు అంటారు కానీ కాలు పొగరు చెయ్యి పొగరు అంటారు కదా. తలపొగరు అంటే ఈ తలపొగరుని తొలగించడం. మరి అటువంటి సందర్భంలో ఏనుక్కి సంబంధించి ఎందుకు పెట్టారంటే మనకి భూమి మీద ఉన్న జీవుల్లో బుద్ధి కుశలత, సంయమనం, సహనం, బలం ఈ మూడు కలిగిన జంతువు చాలా బలంగా ఉంటుంది కదా ఏనుగు. అదే సమయంలో బుద్ధి కుశలత ఉంటుంది, సహనం ఉంటుంది. ఈ మూడు కలిగిన జంతువు తలని అక్కడ పెట్టాడు అంటే అదొక తత్వం. గణపతి రూపం ఇలానే ఉంటుంది అని చెప్పడానికి ఒక సింబాలిక్ తత్వం అది. ఇందులో ఏనుగుకి సంబంధించి సహనం అని ఎందుకు చెప్పామంటే ఏనుగు చాలా బలమైనది, చాలా చక్కగా ఉంటుంది, మందగమనం అంతా అటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉంటుంది. ఏనుగు తన సహనాన్ని కోల్పోతే విధ్వంసాన్ని సృష్టిస్తుంది. అంటే సహనం దానికి ఒక ప్రత్యేకమైన ఏనుగు అనే తత్వాన్ని అదో ప్రత్యేకమైన తత్వం. బుద్ధి కుశలత, చక్కగా తన ఎదుట చాలామంది రకరకాల విన్యాసాలు ఇవన్నీ చేస్తున్నారనుకోండి, వీడి తను చూస్తూ ఉంటుంది. ఒక రెడ్ బెల్ట్ ఉన్న కరాటే మాస్టర్ ముందు మిగతా వాళ్ళు పిచ్చి పిచ్చిగా ఏదో సాధనాలు చేస్తూ ఉంటే, ఆయన్ని ఏదో చేస్తూ ఉంటే, ఒరే నేను దెబ్బ కొడితే మళ్ళీ నీకు వేరే అవయవాలు ఏం పనిచేయవు కాబట్టి సారీ సార్ అని తనే చెప్పి వెళ్తుంటాడు. అటువంటి లక్షణం ఏనుగు. మ్యాక్సిమం సందర్భాల్లో సహనాన్ని ఆ విధంగా ప్రదర్శిస్తూ ఉంటుంది, బలానికి ప్రతిరూపం. అందుచేత ఏనుగు తలని పెట్టాడు. ఇందులో ఏనుగుకి పెద్ద చెవులు ఉంటాయి. అంటే మనం ఏది చెప్పినా వింటుంది, ఏదైనా తీసుకుంటుంది. చెప్పేది అంటే ప్రపంచంలో జరిగే అన్ని విషయాలకు సంబంధించి ఏ విషయాన్ని ఎవరు చెప్పినా వినటానికి అనుకూలంగా పెద్ద చెవులు ఉన్నాయి. చెప్పకనే చెప్తుందా ఫస్ట్ వినాలి అని? వినాలి, మనం చెప్పేది వినాలి. వినటాన్ని ఏదైనా విను, కానీ ఎక్స్ప్రెషన్ మటుకు దానికి అంటుకొని పోవద్దు. అందుకనే వినాయకుని తత్వంలో పెద్ద పొట్ట అంటే మనం సహజంగా కథల్లో చెప్పడం బోల్డ్ అన్ని రకాల తినుబండారాలన్నీ తింటూ ఉన్నాడు, ఆ తినుబండారాల వల్ల పొట్ట పెరిగింది అని. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రతిదీ కడుపులో దాచుకోవటం, మంచి చెప్పినా చెడు చెప్పినా ప్రతి దాన్ని స్వీకరించటం, స్పందించడం కాదు, స్వీకరించటం. ఇదే భక్తులకు సంబంధించి చెప్పినప్పుడు, భక్తులకు సంబంధించి వినాయకునికి సంబంధించి పూజా క్రమాలు ఇవన్నీ చేస్తున్న సహజంగా ఎవరైనా పూజ ఎందుకు చేస్తూ ఉంటారు? ఒకటి వాళ్ళకి ఉపాసనా మార్గం, ఇవే దేవుడు అనుకోవటం అనేది ఒక పద్ధతి. కానీ తమ కష్టాలు తీరుస్తాడు, ఆ కష్టాల నుంచి బయటపడటానికి ఉపాయ మార్గాలు చెప్తాడు అనే కదా మనం పూజలు చేసేది. మరి వినాయకుడికి అలా ఎలా పూజ చేయమంటారు? ఎలా తీరుస్తాడు ఆయన? అదే చెప్తున్నాను. మొట్టమొదటి వినాయక తత్వాన్ని వివరించి దాని తర్వాత పూజ చేసే విధానం గురించి చెప్తాను. ఇందులో వినాయక తత్వం ఏమిటంటే మనం ఏది చెప్పినా, మన కష్టాలు ఏదైనా, మనం పొరపాట్లు చేసినా, మనం కొన్ని తప్పులు చేస్తాము, అక్కడ కన్ఫెస్ చేసుకోవచ్చు. బాబు నేను ఈరోజు నా మనసులో ఈ చెడు బుద్ధి పుట్టింది, ఈ చెడు రకంగా ఆలోచించాను, ఈ చెడ్డ పని చేశాను అని కన్ఫెస్ చేసుకోవచ్చు. ఊరుకుంటాడా కన్ఫెస్ చేస్తే? కడుపులో దాచుకుంటాడు. అందుకే తల్లి కడుపులో దాచుకుంటుంది అనే తత్వం చెప్తూ ఉంటారు కదా. మనం ఎన్ని చేసినా ఆ తత్వం గణపతిలో ఉంటుంది. అందుకని ఆయనకి పెద్ద పొట్ట, అన్నీ దాచుకొని ఉంటాడు అని. కానీ మనకి పురాణ కథల్లో వివరించే తిండి గురించి అని చెబుతారు. అంటే ఇదన్నీ ఈ కథలన్నీ పురాణ కథలు ఇవన్నీ కొంచెం ఆలోచిస్తే అందులో ఉండే నిగూఢ అర్థం మనకు అర్థం అవుతుంది. ఇది గణపతి తత్వం. ఇందులో గణపతికి
రెండు ఉమ్, దంతాలు ఉంటాయి. ఈ రెండు యాక్చువల్గా ఒక ఏనుగుకి దంతాలు ఎందుకు ఉంటాయి? ఉమ్, శత్రువులు తన మీద దాడి చేసినప్పుడు దాన్ని రక్షించుకోవటానికి. కానీ ఒక దంతం ఇరిగి ఉంటుంది. very good. కారణం ఏమిటి అంటే, బాబు నేను ప్రిపేర్ అయి ఉన్నాను, నువ్వు నాకు ఏది చేసినా, ఎదుటివాడు హాని చేసినా నేను తిప్పికొట్టే పరిస్థితిలో ఉన్నాను, కానీ నా రెండు దంతాలు ఉపయోగించినట్లయితే నువ్వు ఉండవు. కాబట్టి నేను నిన్ను భయపెడతాం కొరకు కేవలం అంత మాత్రానికే నేను ఏకదంతాన్ని పెట్టుకొని ఉన్నాను. అది ఒక సింబాలిజం. రెండవది ఎలుక, అంత పెద్ద భారీ కాయానికి అంత చిన్న వాహనం. ఇది మనం పర్సనాలిటీ డెవలప్మెంట్కి అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు నా దగ్గర ఒక 100 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటానికో ఎక్కడికో రావటానికో నేను మెర్సిడెస్ బెంజ్ కారులో రావచ్చు, ఇంకా రోల్స్ రాయల్స్ లో కూడా రావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, చాలా ఖరీదైన దాంట్లో రావచ్చు అని. కానీ ప్రాక్టికల్ పాయింట్లో ఇప్పుడు హైదరాబాదులో ఈ సమయంలో, అంటే ఇందాక నేను మా ఇంటి నుంచి స్టూడియోకి వస్తున్న సమయంలో నేను ఎంత పెద్ద కారు తీసుకొని వచ్చినా నేను వచ్చే టైం లేట్ అవుతుంది. నాకు అవసరమైనది అక్కడ ఒక చిన్న స్కూటరు లేదా ఒక చిన్న మోటార్ బైక్ ఉంటే నేను సింపుల్గా రాగలను, త్వరగా రాగలను. అంటే నీ ప్రాథమిక అవసరాన్ని గుర్తుపెట్టుకో. నీకున్న ఆర్థిక స్తోమతో లేకపోతే మిగతా రాజకీయ పలుకుబడో ఇదన్నీ ఉపయోగించాల్సిన అవసరం కాదు. నీకు చిన్న వాహనం సరిపోతుంది, అది అవసరానికి తగ్గట్లుగా సరిపోతుందని ఒక వ్యక్తిత్వానికి సంబంధించి అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇది గణపతి తత్వం. ఈ గణపతి తత్వం నుంచి మనం వ్యక్తిత్వానికి సంబంధించి ఎలా ఉండాలి? మొదటి పాయింట్, ఎవరు ఏది చెప్పినా వింటూ ఉండు. అది మంచిదా చెడ్డదా అనేది అది వేరే విషయం, నువ్వు కామెంట్ చేయకుండా ఉండు. రెండో పాయింట్, సహనంగా ఉండు. సహనం కోల్పోయితే విధ్వంసమే. మూడవది, ప్రతిదీ కడుపులో దాచుకో, కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరో గాసిప్ చెప్పారు లేదా మన గురించి ఏదో చెప్పారు, విని ఊరుకో. ఇది తత్వం. ఇందులో ఈ ముద్గల పురాణం, గణపతి తంత్రం, వీటి నుంచి కొన్ని యామల తంత్రాలలో కూడా శక్తి యామల సూత్రాలు, శక్తి సంగమ సూత్రాలు, వీటిల్లో కూడా గణపతికి సంబంధించిన వివరణ ఉన్నది. ఇందులో గణపతికి సంబంధించి ముఖ్యంగా 32 రకాల ప్రధాన రూపాలు ఉన్నాయి. ఇది బాల్య వ్యవస్థ నుంచి యవ్వన కౌమార ఈ స్థితిలో రకరకాల తత్వాలని సూచించేది ఈ 32 రకాల రూపాలు. ఇందులో బాలగణపతి అంటే అప్పుడే పుట్టిన గణపతి. చిన్న పిల్లవాడు ఏ విధంగా తన ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, చిన్నపిల్లవాడు నుంచి చిన్నపిల్లగా ఉన్న నుంచి మనం ఏ విధంగా ఆనందాన్ని పొందుతాము, ఇటువంటి తత్వం. దీన్నే మరొక రకంగా తీసుకున్నప్పుడు సంతాన గణపతి అనే రూపాంతరం కూడా చేయొచ్చు. బాలగణపతిని పూజించినట్లయితే సంతానం త్వరగా సంతాన సాఫల్యత ఉంటుంది అని. రెండోది ప్రసన్న గణపతి. అంటే ఇందులో ముఖ్యంగా ఈ 32 రూపాల్లో కొన్ని రూపాలు మాత్రం చాలా బహుళ ప్రాచుర్యం పొందిన రూపాలు. అందులో రెండవ బాలగణపతి తర్వాత వచ్చేది ప్రసన్న గణపతి. ఇప్పుడు ప్రసన్న ఆంజనేయ స్వామి అని మనం ఎలా అనుకుంటామో ఇక్కడ కూడా ప్రసన్న గణపతి అంటే ప్రతిదాన్ని ప్రసన్న వదనంతో చూస్తూ ఉంటాడు. మనం మంత్రంలో పూజలో కూడా ప్రసన్న వదనం ఝాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని చెప్పుకున్నాం. చాలా ప్రశాంతంగా ఉంటాడు, మనం ఏదైనా చెప్పొచ్చు. కాబట్టి ఈ ప్రసన్న తత్వంతో ఉన్న వాళ్ళ దగ్గర ఏమిటంటే మనం ఏదైనా చెప్పొచ్చు. నాకు ఒక 100 రూపాయలు కావాలండి అని మనం ఏదో కష్టాన్ని గురించి ఒక వ్యక్తిని, ప్రసన్నంగా ఉన్న వ్యక్తిని అడుగుదాం అనుకోండి, సరే నవ్వుతూ పర్వాలేదులే ఈ 100 రూపాయలకి ఇంకో 10 రూపాయలు ఇచ్చి తీసుకుంటున్నాను అనే తత్వం సహజంగా మనం చూస్తూ ఉంటాం కదా. చాలా ప్రశాంతంగా కూర్చున్న వ్యక్తులు మన బాధలన్నీ వింటూ ఉంటారు, మనకి అడిగిన సహాయాన్ని కొంచెం ఎక్కువగానే చేస్తారు. దీని తర్వాత శక్తి గణపతి. ఈ శక్తి గణపతి అనేది ఆ పేరులోనే ఉంది. ఇందులో 2 రకాల అర్థాలు. శక్తి అనేది బలానికి సంబంధించి వీటన్నిటికీ సంబంధించిన తత్వం, అంతే కదా. రెండవది శక్తి అనేది అమ్మవారి రూపం. మనలో శక్తి పెంపొందించుకోవటానికి, అంటే ధైర్యాన్ని పెంచుకోవటానికి లేదా అమ్మవారి అనుగ్రహం పొందటానికి గణపతి ద్వారా, గణపతి పూజా విధానం ద్వారా గణపతిని
స్తుతి చేయటం ద్వారా శక్తిని పొందవచ్చు అని చెప్పే తత్వం శక్తి తత్వం. కాబట్టి శక్తి గణపతి తత్వం. దాని తర్వాత వచ్చేది లక్ష్మీ గణపతి. ఈ లక్ష్మీ గణపతి తత్వం అనేది ఏమిటంటే సహజంగా లక్ష్మీదేవి ఏమిటి, గణపతికి సంబంధించిన పూజా విధానం ఏమిటని కొంతమంది ప్రశ్నించడం చూశాను. ఇక్కడ లక్ష్మి అనేది ఒక నామవాచకంగా పేరుగా తీసుకుంటే విష్ణుమూర్తి గారి భార్య కాబట్టి విష్ణుమూర్తి గారి భార్యకి ఈయనకి చేయటం వీళ్ళు ఇద్దరికీ కలిపి పూజ చేయటం ఏమిటంటే సింపుల్. అందులో అర్థం చేసుకోవాల్సిన విషయం లక్ష్మి అనేది ఒక తత్వం, అది డబ్బుకు సంబంధించింది, ధనానికి, వీటన్నిటికీ సంబంధించింది. గణపతికి పూజ చేయటం ద్వారా లక్ష్మి పొందటం. లక్ష్మి అనేది అమ్మవారిని పొందటం కాదు. లక్ష్మి అంటే ధనం, ధన ధాన్య అభివృద్ధి, ఇవన్నీ వీటన్నిటిని పొందటం. దీని తర్వాత ఉన్నది ఉచ్చిష్ట గణపతి. ఈ ఉచ్చిష్ట గణపతి అనేది ఒక తాంత్రిక రూపమైన శక్తి. అంటే మనం సహజంగా ప్రతి తత్వానికి తంత్ర రూపంలో కూడా పూజించే సాంప్రదాయం ఉంటుంది. అందులో తంత్రరూప శక్తి. ఈ ఉచ్చిష్ట గణపతి ఆరాధన పూజ చేయటం అనేది మిగతా మనం ఈ లక్ష్మీ గణపతి లేదా సిద్ధి గణపతి, ఈ బాల గణపతి, ఈ తత్వాల మాదిరి వాటిగా అవి చేయకూడదు. దాన్ని పరిపూర్ణంగా గురుముఖతగా తీసుకుని వారి శిక్షణలో, వారు చెప్పే విధానంలో మాత్రమే ఉచ్చిష్ట గణపతి పూజ చేయాలి. ఉచ్చిష్ట గణపతి చేస్తే గనక వచ్చేటటువంటి ఫలితాలు ఏంటండి? ఉచ్చిష్ట గణపతి చేయటం వలన మొట్టమొదట భవిష్యత్తుని అంచనా వేయటం. ఇది సహజంగా జ్యోతిష్కులు ఎక్కువ మంది ఆచరిస్తుంటారు. రెండవది మేధావులు, రచయితలు తమ, ఇప్పుడు ఉదాహరణకి గణపతి మంచి రచయిత, కవి అని మనం పురాణాల్లో వివరించవచ్చు. మహాభారతం రాశాడు, తన వ్యాసుల వారు చెప్తూ ఉంటే రాశారు అని. ఇటువంటి తత్వం కొరకు, అది త్వరితగతిన ఏర్పడటం కొరకు. రెండవది కుటుంబపరమైన సమస్యలు, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య వచ్చే శారీరక సంబంధిత సమస్యలు తొలగటానికి కూడా ఉచ్చిష్ట గణపతిని ఉపయోగిస్తారు. కానీ ఎక్కువ మంది ఈ ఉచ్చిష్ట గణపతి ఉపాసన కాన్సన్ట్రేషన్ మెరుగుపరుచుకోవటానికి, కాన్సన్ట్రేషన్ పడితే కదా భవిష్యత్తు గురించి అంచనా వేయటం, భవిష్యత్తు గురించి విశ్లేషణ చేయటం అనే ఒక శాస్త్రం. రెండవది సైంటిస్టులు, ఏదో వారికి ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరికి కాన్సన్ట్రేషన్ అవసరం. రెండోది విచక్షణ అవసరం. ఇక్కడ ఏదో ఒక సమయం ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం చివరి వరకు రాలేదనుకోండి, సొల్యూషన్ రాలేదు అనుకోండి, ఇంకా ఈ సమస్య ఇంతతో సాల్వ్ కాదు అని వదిలేయకుండా పక్కన తనకి సహనం కావాలి. ఆ సహనం తర్వాత వాళ్ళకి కాన్సన్ట్రేషన్ కావాలి. ఇటువంటి తత్వానికి ఉచ్చిష్ట గణపతి. దాని తర్వాత ఉన్నది హరిద్రా గణపతి. హరిద్రా అనేది మన సహజంగా పసుపుతోటి అంటే మంగళ కార్యాలకు సంబంధించి, ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన మంగళ కార్యాలు, వాళ్ళకి సంబంధించి మనం చేసే పూజా విధానాలలో మొట్టమొదటి వాళ్ళ కుటుంబ సౌఖ్యం గురించి ఆలోచిస్తారు, భర్త ఆయురారోగ్యాల గురించి ఆలోచిస్తారు. కుటుంబ సౌఖ్యం అంటే ఆర్థికపరమైన స్థితుల గురించి. లక్ష్మీ గణపతి చేసినప్పటికీ, లక్ష్మీ గణపతి కాకుండా స్త్రీలు ప్రత్యేకంగా ఈ హరిద్ర రూపంలో, హరిద్ర అంటే పసుపుతో రంగులో ఉండే గణపతిని పూజించటం వలన వారికి కుటుంబపరమైన సఖ్యత, ఆర్థికపరమైన లాభాలు ఇవి ఉంటాయి. ఇవి ప్రధానంగా త్రైలోక్య మోహనకర గణపతి అని, త్రైలోక్య మోహన అని కూడా అంటారు. దీని అర్థం ఏమిటంటే అందరినీ ఆకర్షించే తత్వం. త్రైలోక్యం అంటే 3 లోకాలకు సంబంధించి, మోహనం అంటే ఆకర్షించే తత్వం. ఇది ముఖ్యంగా ఈ మన టీవీ ఫీల్డ్కి సంబంధించిన వారు, ఓకే, ఈ షో బిజినెస్లో ఉండేవారికి, లేదా రాజకీయ నాయకులకు కూడా జనాకర్షణ అవసరం ఉంటుంది. కాబట్టి జనాకర్షణకు సంబంధించి ఇది ఉపయోగపడుతుంది. ఇందులో ప్రధానంగా ఇవి గణపతి తత్వాలు, ఇవి ఉన్నాయి. ఇందులో ఇవి ప్రధానమైన. మన శరీరంలో ఈ తత్వాలకు సంబంధించి స్కై సింప్లిఫైడ్ కుండలిని యోగా అనే ఒక సిస్టమ్ ఉంది. అంటే మన శరీరంలో వెన్నుపూస క్రింద భాగం నుంచి మెదడు వరకు, చివరి వరకు మనకి
షట్చక్రాలు అని ఉంటాయి. అవును. ఇందులో ఈ షట్చక్రాలలో ప్రధానమైనది మూలాధార చక్రం. ఈ మూలాధార చక్రానికి ఈ గణపతి ఆ, తంత్రశాస్త్రం ఆధారంగా మూలాధార చక్రానికి అధిపతి గణపతి. సో మూలాధార చక్రాన్ని ప్రభావితం చేసే సన్నివేశాలలో గణపతి అంటే ఇప్పుడు ప్రధానంగా గణపతికి సంబంధించిన మంత్రాలు వీటికి సంబంధించి గ గమ్, రెండవది ప్రారంభ సూచకంగా ఉపయోగించే ఓం. ఆ ఆనా ఇప్పుడు ఓం కూడా ప్రణవనాదం అది ప్రణవనాదం అన్నిటికీ ఉపయోగిస్తాం. ఆ. ప్రతి దానికి ఉపయోగపడేది అన్ని రకాల శక్తులకి మూలాధారమైనది ఓం. ఓం. ఆ ఓం కూడా గణపతి స్వరూపమే అని వినటం జరిగింది, నిజమేనా? కావచ్చు. ఉమ్. అన్ని రకాల తత్వాలకి గాయత్రికి సంబంధించి ఉమ్. గణపతికి సంబంధించి మనం ఏ తత్వానికి అప్లై చేయాలనుకున్నా ఓం అనేది ఇది ఈ ఉంటుంది. తత్వానికి అనేది ఉంటుంది. Right. ఇందులో మన ఆ. ఏ భాషలో అయినా ప్రాథమిక అక్షరం మొట్టమొదటి అక్షరం ఆ. ఆ. ఆ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు ఆ, అంతే కదా. అంతే. ఇది మనకి న్యూమరాలజీ ప్రకారం చూసుకున్నప్పుడు, న్యూమరాలజీ అంటే మనం ప్రస్తుతం అందరూ ఆచరిస్తున్న ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఉండేదాన్ని మన పేరు కన్వయించుకునే న్యూమరాలజీ కాదు. ఇది సంస్కృత పదాలని అంచనా వేసే న్యూమరాలజీ, పదాల నుంచి ఉత్పన్నమయ్యేది. ఓకే. దీని గురించి వడ్లమూడి వెంకటేశ్వరరావు గారు అనే ఒక ప్రముఖ గణిత శాస్త్రవేత్త, గణిత అధ్యాపకులు, ఆయన ఒక పుస్తకం కూడా రాశారు, శ్రీచక్ర దర్శనం అనే పుస్తకం రాశారు. అందులో సాంఖ్యా మాతృకలు అని రాశారు. ఇందులో ఆ వాటిని అర్థం చేసుకోవటం వలన మనకి ప్రాథమికంగా ప్రాథమికంగా పలికే పదాలలో మొట్టమొదటిది ఆ ప్లస్ ఆ అనే ఆమ్ అనేది గణపతికి సంబంధించిన బీజాక్షరం. రెండవది మూలాధార చక్రానికి సంబంధించి ఆ చక్రాన్ని ప్రభావితం చేసే మరొక బీజాక్షరం లం. దాని తర్వాత గణపతి పదం నుంచి ఉపయోగించేది గమ్, దాని తర్వాత క్రోమ్. ఇవి ఈ ప్రధానమైన బీజాక్షరాలు. ఈ బీజాక్షరాలతోటి మనం ఏది చేసినా అది గణపతికి చెందుతుంటుంది. ముఖ్యంగా మనం ఆర్థికపరమైన విషయాల గురించి గణపతిని స్తుతించదాం అనుకున్నాం. ఉదాహరణకి ఆర్థికపరంగా లాభాలు రావటానికో, ఆర్థికపరమైన అవకాశాల కోసమో, ఉద్యోగ అవకాశాల కోసమో గణపతికి సంబంధించి చేయాలనుకుంటున్నాం అనుకోండి. అందులో మొట్టమొదట సహజ సిద్ధంగా ఉపయోగించే ప్రాథమిక బీజాక్షరం ఓం. దాని తర్వాత మనం ఆర్థికపరమైన అంశాల కోసం అనుకున్నప్పుడు క్రోమ్. ఓం క్రోమ్ గమ్ గణపతయే నమః. ఇది ఆర్థికపరమైన విషయాలకి. దాని తర్వాత ఇది ఎవరికి వాళ్ళు ఇప్పుడు ఎవరైనా సింపుల్, ఇది ఇప్పుడు మీరు చెప్పారు కదా, మీరు స్టార్ట్ చేసుకోవచ్చా? ఇప్పుడు చూసి ఎవరైనా చేసుకోవచ్చు. మళ్ళీ ఇది తీసుకోవాలి, దీని వలన తీసుకోవాలి, ఇవన్నీ ఏముండవు. గురువు ద్వారా అంటే ఎవరు వాళ్ళ ఇంట్లో గురువులు ఎవరు ఉంటారు? తల్లి తండ్రి గురువు దైవం అనే మన సహజ సిద్ధంగా తెలుగు ఇది ఉంది కదా, తల్లిదండ్రుల ద్వారా మనకి వాళ్ళ ద్వారా తీసుకోవచ్చు. ఆ తల్లిదండ్రులు ఏమి మంత్ర సాధన చేసి ఉండాలి అవసరం లేదు. వాళ్ళు నిష్కల్మషంగా మంచి మనస్తోటి వాళ్ళు ఇస్తే చాలు, వాళ్ళ జీవిత భాగస్వామి ఇచ్చినా చాలు. రెండవది విద్యా సంబంధిత విషయాలకి ఓం ఆం గం గణపతయే నమః ఆమ్ అనే పక్షాన్ని ఉపయోగించడం. ఈ విధంగా మనకి ప్రాథమికంగా విద్యకు సంబంధించి, ఆర్థికపరమైన విషయాలకు సంబంధించి ఈ రెండింటిని ఉపయోగించి ఇంకా రకరకాల కోరికలకి రకరకాల మంత్రాలు. ఇప్పుడు సహజంగా మనం వింటూ ఉంటాం, మనకి సహజంగా ఈ మధ్యకాలంలో లక్ష్మీ గణపతి హోమం చేస్తూ ఉండదా, అందులో వరవరద గణేశాయ సర్వజనమే వశమానయ స్వాహ. ఈ పదం విన్న వెంటనే సర్వజనమే వశమానయ అనే దానికి అర్థం చుట్టుపక్కల ఉన్న జనాలందరూ నాకు వశమైపోవాలి అనే అర్థం వస్తుంది. కానీ నిజానికి ఈ మంత్రశాస్త్రంలో వచ్చే అర్థం వేరు, దాంట్లో ఉండే శక్తి వేరు. ఇవి రకరకాల పదాలన్నీ కూర్చటం వలన ప్రతి అక్షరం బీజాక్షరం, ఆ బీజాక్షరాన్ని ఒక క్రమ పద్ధతిలో కూర్చటం వలన దాని అర్థం చూడటానికి ఒక డిఫరెంట్గా ఉంటుంది. సర్వజనమే వశమానయ స్వాహ అనే పదాన్ని ఉపయోగించడం వలన అది
ఒక రూపాన్ని ఇవ్వటం. అంటే ప్రతి మంత్రం ఆ మంత్రాన్ని ఉచ్చారణ చేస్తూ ఉన్నప్పుడు, తయారు చేస్తూ ఉన్నప్పుడు దాన్ని ఒక యంత్రతత్వంలోకి మార్చగలిగే పరిస్థితి ఉండాలి. యంత్రం అంటే అందులో యంత్రాల్లో ఉండేది ఏమిటి? మొట్టమొదట ఒక డాట్ బిందువు, దాని తర్వాత త్రికోణాలు, చతురస్రాలు, వృత్తాలు, ఇవన్నీ పూర్తయ్యే విధంగా ఆ పదప్రయోగం ఉండాలి. మొట్టమొదట ఒక చతురస్రం గీసి చతురస్రానికి అనుకూలంగా దానికి తగ్గట్లుగా ఒక త్రికోణం గీయాలి అనుకున్నాం అనుకోండి, అది చాలా పెద్ద పని అవుతుంది. అంటే చతురస్రానికి ఉండే గీత, కింద ఉండే గీత దానికి తగ్గట్లుగా తీస్తే దాన్ని కట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. కాబట్టి దానికి కంప్లీట్ క్లోజ్డ్ సర్క్యూట్ ఉండాలి. ప్రతి యంత్రాన్ని ఆ విధంగా గీయటానికి ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఇంజనీరింగ్ డిజైనింగ్ లాంటిది. మనం ఉపయోగించే పదాలు అవి సరిగ్గా ఉన్నాయా లేదా అని అంచనా వేసుకోవటానికి దాన్ని గ్రాఫికల్ డిజైన్ చేసుకోవాలి. ఈ గ్రాఫికల్ డిజైనింగ్ చేసే పరిస్థితుల్లో ఒక్కొక్క పదాన్ని అవి చక్కగా ఉండటం కొరకు ఈ సర్వ జనమే వశ మానయ స్వాహ అనే ఇలా కాకుండా మరొకటి ఉపయోగించుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు ఉండవు. అలా కాకుండా గణపతికి సంబంధించిన ఒక మంత్రంలో పిశాచ అనే ఒక పదం వచ్చేది ఉంది ఒక గణపతికి సంబంధించి. హస్తి మసికే పిశాచ ఇట్లా అని వస్తూ ఉంటుంది, పూర్తిగా ఉచ్చరించలేను ఉంటుంది. అంటే దాని అర్థం పిశాచాలు. దాన్ని చూసిన వెంటనే అర్థమయ్యేది పిశాచాలు. పిశాచ అంటే ఇదేమిటి, గణపతికి సంబంధించి మనం పూజ చేయడం ఏమిటి, పిశాచాలకు సంబంధించి చేయటం ఏమిటి అని. దీనికి సంబంధించి పుండరీకాక్షరావు గారని ఒక ప్రముఖ పండితులు వారు నాకు వివరించిన విధానం ఏమిటంటే, మహాభారత కాలంలో మహాభారతానికి సంబంధించి మన దసరా సంబంధించి చేసుకుంటూ ఉంటాం కదా, అజ్ఞాతవాసానికి వెళ్తున్న పాండవులు వాళ్ళ ఆయుధాలన్నింటినీ ఒక చెట్టు మీద పెట్టారు. ఎలా పెట్టారు? ఒక శవం రూపంలో కట్టి పెట్టారు. మిగతా వాళ్ళకి అది శవం లాగా కనపడుతుంది. అది మిగతా వాళ్ళకి శవం లాగా కనపడుతుంది, కానీ దాన్ని ఓపెన్ చేస్తే అందులో దివ్యాస్త్రాలన్నీ ఉంటాయి. ఆ విధంగానే ఇక్కడ చూడటానికి భయానకంగా అది పిశాచ అని అనిపిస్తుంది, కానీ దాన్ని ఓపెన్ చేస్తూ ఉంటే చేస్తే దాని అర్థం వేరు. వీరు ఈ పుండరీకాక్షరావు గారు అనేవారు ఈ కృష్ణమూర్తి గారికి సమకాలీకులు. వీరు వివరించిన పద్ధతి ఇది. కాకుండా తంత్రశాస్త్ర గణపతికి సంబంధించి, తంత్రానికి సంబంధించిన గణపతి దాంట్లో గణపతి తత్వం శృంగార రూపుడు అనే తత్వం, శృంగారాన్ని ఎక్కువగా కోరుకునే తత్వం ఉంటుంది అని, అందుకే ఉచ్చిష్ట గణపతి రూపాన్ని ఆ విధంగా వివరించారు. ఇక్కడ ఏమిటంటే దాన్ని చాలామంది అపార్థం చేసుకొని ఉపయోగించేది అంటే శృంగారం చేస్తూ గణపతి ఆరాధన చేయాలి అని కొన్ని రకాల ఆచారాలు పద్ధతుల్ని కొంతమంది దాన్ని వాళ్ళు వివరిస్తూ ఉన్నారు. శృంగార భావన అంటే అది పరిపూర్ణంగా ఒక ఆనందకరమైన అనుభూతి పొందిన భావన. ఆ భావనలో కంటే అతీతంగా ఉన్నత స్థాయికి వెళ్ళి ఆ గణపతిని పూజించు అనేది అర్థం. మనం సహజంగా కాఫీ తీసుకున్నాము, కాఫీ తీసుకోవటం వలన అందులో కెఫిన్ ఉంది, కెఫిన్ వలన మనకి శరీరంలో ఏదో కొంచెం రసాయన ప్రక్రియలు అనుకూలంగా జరిగి మనకి తలనొప్పి రాకుండా చాలా ఉత్సాహంగా ఉండటానికి పనికొస్తుంది. అలానే మరొక పదార్థం అటువంటిదే శృంగార భావనతోటి సంబంధించి, శృంగారానికి సంబంధించి శరీరంలో కొన్ని హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ఆ ఉత్పత్తి వల్ల కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, భావనలో ఉండటం. అంతేకాని శృంగారానికి సంబంధించి చేయటం కాదు. శృంగారం చేస్తూ మంత్రం చేయటం అనే ఒక దురభిప్రాయం చాలా మందిలో ఉంది, అది కరెక్ట్ కాదు. ఇందులో ఈ గణపతికి సంబంధించి ముఖ్యంగా ఉచ్చిష్ట మహాగణపతికి సంబంధించి చేసేవారు ఎవరి గురించి అన్నా విన్నారనుకోండి, బలానా వ్యక్తి ఉచ్చిష్ట గణపతికి సంబంధించి పూజ చేస్తున్నారు అని, వారి మీద దురభిప్రాయం ఏర్పడుతుంది. ఇతను ఈ తత్వంలో చేశాడు, ఇలా చేశాడు అనేది తప్పు అంటున్నారు. అది ఇవి ప్రధానంగా గణపతికి సంబంధించిన తత్వాలు. మనకి జ్యోతిష శాస్త్ర పరంగా మీరేదో అడగదలుచుకున్నారు? చెప్పండి. జ్యోతిష శాస్త్రమే, అలాగే సంకష్టహార చతుర్థులు కూడా వినియోగించుకుంటే వచ్చేటటువంటి ఫలితాల గురించి కూడా మీరు చెప్తే బాగుంటుంది. జ్యోతిష శాస్త్ర పరంగా ఇందులో మనం ముందుగా అనుకున్నట్లుగా బుద్ధితత్వానికి, తెలివితత్వానికి, ఈ తత్వానికి కారకుడు వినాయకుడు. అలానే జ్యోతిష్యంలో బుద్ధి,
తత్వానికి, విచక్షణ తత్వానికి, వ్యక్తీకరించే తత్వానికి కారకమైన గ్రహాలు ఏమిటి? బుధుడు, గురు, బుధ గ్రహాలు. ఉమ్, బుద్ధికి బృహస్పతి అనే పదం మనం ఇంట్లో వింటూ తరచూ ఉంటాం. వింటూ ఉంటాం కదా. ఉమ్, ఇందులో బుద్ధి తత్వానికి సంబంధించి గురువు, గురువు, దాన్ని వ్యక్తీకరించే తత్వానికి సంబంధించి తెలివిగా వ్యక్తీకరించే తత్వానికి సంబంధించి బుధుడు. సో వీటి కారకత్వాలు ఇవి జాతక చక్రంలో ఏ రాసులకు సంబంధించినవి? మొదట మిథునం, కన్యా రాసులకు సంబంధించి బుధుడు అధిపతి. దాని తర్వాత ధనస్సు, మీన రాశులకు సంబంధించి గురువు అధిపతి. సో ఈ రాశులకు సంబంధించిన వారు కానీ, ఈ రాశులు లగ్నాలు కలిగిన వారు కానీ, వారు వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరగటం కొరకు, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇంకా ఎన్ని చక్కగా పెరగటం కొరకు వారు గణపతి ఆరాధన చేయటం వలన చక్కటి ఫలితాలు ఉంటాయి. రెండవది, ఈ నక్షత్రాలకు సంబంధించి బుధునికి సంబంధించిన నక్షత్రాలు లేదా గురువుకు సంబంధించిన నక్షత్రాలు, ఈ నక్షత్రాలకు సంబంధించిన వారు వాళ్ళకి ఏదైనా పొటెన్షియల్ హర్డిల్స్ ఏర్పడిన సందర్భాల్లో, ఇబ్బందికర సన్నివేశాలు ఏర్పడిన సందర్భాల్లో వారు సింపుల్గా గణపతికి సంబంధించి గరిక, ఏదైనా మన ఇంటి చుట్టుపక్కల దొరికే చిన్న అటువంటిది కూడా తీసుకొని దగ్గరలో ఉన్న గణపతి దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న గణపతికి దేవ విగ్రహానికి ఆ గరిక ఇచ్చి, బాబు నా కష్టాలు ఇవి, నేను ఎదుర్కొంటున్న సమస్యలు ఇవి, వాటిని తీర్చు. మరి 6 నక్షత్రాల వాళ్ళు ఎవరు కూడా ఒకసారి చెప్పండి సార్. 6 నక్షత్రాలు. బుధ నక్షత్రాలు ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి. గురు నక్షత్రాలు పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర. సో ఈ నక్షత్రాల వారికి సంబంధించి వీరు వాళ్ళకి ఏదైనా హర్డిల్స్ ఏర్పడిన సందర్భాలలో ఉపయోగించుకోవాలి. అలా కాకుండా అందరికీ సంబంధించి వాళ్ళు ఏదైనా మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు, కుటుంబపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు, లేదా ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇటువంటి సన్నివేశాలలో మనకి ప్రతి నెల చవితి అనేది గణపతికి సంబంధించిన ఇది. మొదట చవితి అంటే శుక్లపక్షంలో వచ్చే చవితి, అది ప్రారంభంలో అంటే సూర్యోదయం నుంచి మధ్యాహ్న వ్యాపిని వరకు ఉన్న చవితిని మనం గణేష పూజ చేయడానికి అనుకూలించేది. రెండవది బహుళపక్షంలో వచ్చే చవితి సాయంత్రం ప్రదోషకాలం నుంచి చంద్రోదయ సమయానికి చవితి ఉన్న సందర్భంలో దాన్ని మనం బహుళపక్ష చవితి, సంకష్టహర చవితిగా ఉపయోగించుకుంటాం. ఇందులో మనకి తీవ్రమైన కష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ వస్తూ ఉన్నాయి, వీటన్నిటి నుంచి బయటపడటానికి అని అనుకున్నప్పుడు మొట్టమొదటి సంకష్టహర, దాని పేరులోనే సంకటహర, సంకటం అంటే కష్టాలు, హరించేవాడు కాబట్టి ఈ బహుళపక్షలో వచ్చే చవితిని ఆ రోజు వారి ఆరోగ్య పరిస్థితులను అనుసరించి ఉపవాసం ఉండి, వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులైతే పర్వాలేదు, ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఉన్నట్లయితే దానికి తగ్గట్లుగా మిగతా ఆహార పదార్థాలు తీసుకునే బదులు ఏదైనా పండ్లు, పాలు ఇటువంటివి తీసుకుంటూ చంద్రోదయ సమయానికి సమయాన్ని వరకు ఉండి అప్పుడు గణపతికి ఏదైనా, ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా మనం రకరకాల పిండి వంటలు చేయాలి, గణపతికి మోదకాలు తయారు చేయాలి, ఉండ్రాళ్ళు తయారు చేయాలి అనే ఒక శారీరక శ్రమకు సంబంధించి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు కుదిరితే, మీకు శారీరక శ్రమ అని అనిపించకపోతే, శ్రద్ధగా అనిపిస్తే మోదకాలు తయారు చేయండి, ఉండ్రాళ్ళు తయారు చేయండి, అది ఇవ్వండి. ఇవన్నీ చేయలేని పరిస్థితుల్లో బయట నుంచి కొనుక్కొచ్చి పెడతాను, సహజంగా చాలా మంది బయట దొరుకుతూ ఉంటాయి, అటువంటి పరిస్థితి చేయొద్దు, చేయొద్దు. మీ స్వంతంగా చేయగలిగితే చేయండి. బెల్లం పెట్టినా కూడా ఆయన సంతోషం చెందుతాడు కదా, చాలు. లేని పక్షంలో మీకు కుదిరినది ఏదైనా పెట్టండి. సహజంగా మనం దేవుడికి నివేదించే పదార్థాలు ఏముంటాయి, మనం ఏమి తింటామో, మనకి ఏది ఇష్టమో అదే దేవుడికి ఇష్టం అనే భావంతో మనం ప్రసాదం చేస్తాం, అంతే కదా. కాబట్టి ఈ రెండో సంస్కృతి మనం బయట నుంచి తీసుకొచ్చి పెడదాము, ఎక్కడో ఎందుకు వద్దంటున్నారు, బయట నుంచి వచ్చింది వేరే వాళ్ళు తయారు చేస్తారు, వాళ్ళు భక్తిగా శ్రద్ధగా తయారు చేస్తారు, మనకు తెలియదు. ఇది మనం డబ్బులు ఇచ్చి కొనుక్కొచ్చుకుంటూ ఉన్నాం. కానీ ఇక్కడ మన స్వంతంగా చేసే దాంట్లో మనకు శ్రద్ధ ఉంటుంది, భక్తి ఉంటుంది. డబ్బులు ఖర్చు పెట్టి తీసుకునే దాంట్లో శ్రద్ధ, భక్తి తక్కువగా ఉంటాయి, డబ్బులే ఉంటాయి. అందులో మనం తీసుకున్నప్పుడు పోయిన నెల నేను ఉండ్రాళ్ళు కొన్నప్పుడు
అది కేజీ 100 రూపాయలు ఉండేది ఇప్పుడు 120 రూపాయలు అయింది అని దాని గురించి ఆలోచన మాత్రమే ఉంటుంది కదా Right. సహజంగా. లేకపోతే ఈ ఆకారం సరిగ్గా లేదు, నిన్న చేశాడో Right. పగటిపూట చేశాడో అని వింతగా. అవును. కాబట్టి మన స్వంతంగా తయారు చేయగలిగే శక్తి ఉండి కుటుంబ పరిస్థితులు కుటుంబ సభ్యుల సహకారం ఉంటే Right. ఆ విధంగా చేయండి. సంకష్టహారి చవితి చేస్తున్నప్పుడు ఇక్కడ కేవలం ముందు వివరించినట్లుగా విద్యార్థులు తమ ప్రతిభను పెంచుకోవటానికి ఓం ఆం గం గణపతయే నమః, లేదా ఆర్థికపరమైన అవసరాలు పెరగటానికి ఓం క్రోం గం గణపతయే నమః ఇలా చదువుకోవటం. రైట్. ఇవి కాకుండా మిగతా సందర్భాలలో చేస్తూ ఉన్నప్పుడు ఓం గం గణపతయే నమః కూడా పనిచేస్తుంది. సింపుల్గా అది చదువుకుంటూ కొంచెం గరిక తీసుకొచ్చి ఎక్కువ సందర్భాల్లో కుదిరితే 11 సార్లు లేదా 108 సార్లు ఒక్కొక్క గరికని ఆయన దగ్గర ఉంచి భక్తిగా చేసుకున్నట్లయితే చక్కటి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మేధస్సు పెరుగుతుంది, మనకి ఎదురయ్యే పొటెన్షియల్ హార్డల్స్ అన్నీ తగ్గుతాయి, ఆరోగ్యపరమైన సమస్యలకు త్వరగా పరిష్కార మార్గాలు దొరుకుతాయి. రైట్. చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్కారం.